సూపర్ ఎల్నినో వచ్చిన కాళేశ్వరం దగ్గర నీళ్లు ఉంటాయని ఇంజనీర్లు చెప్తే కేసీఆర్ మేడిగడ్డ బ్యారేజ్ నిర్మించారని కేటీఆర్ తెలిపారు. ఏపీలోని పోలవరం ప్రాజెక్టు గురించి తాను పుట్టినప్పటి నుంచి 50 ఏళ్లుగా వింటున్నా ఇప్పటికీ పూర్తి కాలేదని చెప్పారు. కానీ కాలంతో పోటీ పడుతూ కేసీఆర్ కాళేశ్వరాన్ని పూర్తి చేసి రైతులకు నీళ్లు అందించారని అన్నారు. కన్నేపల్లి పంప్ హౌస్ ను సందర్శించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. సూపర్ ఎల్నినో వచ్చిన బెస్ట్ పాయింట్ ఏది నీళ్లు పట్టేందుకు అంటే సార్ ప్రాణహిత గోదావరి కలిసినాక కాళేశ్వరం పాయింట్ ఏదైతున్నదో అక్కడ ఎప్పటికీ నీళ్లుంటాయి, మీకు ఎంతటి కరువు వచ్చినా నీళ్లుంటాయని చెప్పి చెబితే ఆ రోజు మరి పెద్దలు ఇంజనీర్ల సూచన, జియాలజిస్టుల సూచన, సెంట్రల్ వాటర్ కమిషన్ సూచనతోని కేసీఆర్ గారి నాయకత్వంలో మనం ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇక్కడ భూమి పూజ చేసుకొని మేడిగడ్డ ఈ కన్నెపల్లి పంప్ హౌస్తో లక్ష్మీ పంప్ హౌస్తో మేడిగడ్డ దగ్గర మనం బరాజ్ కట్టుకున్నాం. ఈ నీళ్లను ఎత్తిపోసే ఒక మహాయజ్ఞానికి శ్రీకారం చుట్టినాం. మహారాష్ట్రకు పోయి స్వయంగా ఒప్పించి మెప్పించి కేసీఆర్ గారు స్వయంగా కష్టపడి ఆ ప్రభుత్వంతో ఒక అంగీకారం కుదుర్చుకొని మరి ఎంత వేగంగా కట్టినారు ఈ ప్రాజెక్ట్ అంటే మీకు చేసే ఐడియా కోసం చెప్తున్నా. ఎవరినో కించపరచాలనో ఎవరినో విమర్శ చేయాలనో కాదు. మన పక్కన ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను పుట్టక ముందు నుంచి, అంటే నాకు ఇంకా ఈ నెలలో 50 ఏళ్ళు వస్తున్నాయి, నేను పుట్టక ముందు నుంచి వింటున్నాం పోలవరం ప్రాజెక్ట్ అని. అంతకుముందు సినిమాలలో కూడా ఉంటుండే, నేను 50 ఏళ్ళు 60 ఏళ్ళ కిందటి సినిమాలలో కూడా పోలవరం ప్రాజెక్టు గురించి ఎప్పటి నుంచో చెప్తా ఉన్నారు. పోలవరం ఒక గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్టు, కిందికి నీళ్ళు తీసుకుపోయే ప్రాజెక్టు, గోదావరి కడ్డం కట్టి కిందికి డెల్టాకు నీళ్ళు తీసుకుపోయే ప్రాజెక్టు. దశాబ్దాలుగా వింటున్నా పోలవరం కాలే, ఇంకా కూడా కాలే. 28లో అవుతుంది అంటుండ్రు, అవుతుంది కావచ్చు 5-6 దశాబ్దాల తర్వాత. 5-6 దశాబ్దాల నుంచి వింటున్నాం. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత 2004-05లో పునాది రాయబడ్డది పోలవరానికి. 25, 21, 22 సంవత్సరాలు అనేట్టుంది ఇప్పటికి, ఇంకా పూర్తి కాలే. కానీ కేసీఆర్ గారి నాయకత్వ పటిమ, తెలంగాణకు మీద వాళ్ళకు ఉన్న కమిట్మెంట్ కేసీఆర్ గారికి ఏంది అంటే కాలంతో పోటీ పడుతూ 80 మీటర్ల నుంచి 620 మీటర్లకు నీళ్ళు ఎత్తిపోసే ప్రాజెక్ట్, గ్రావిటీ ప్రాజెక్ట్ కాదు ఇది. బాహుబలి మోటార్లు పెట్టి అద్భుతాలు చేసే ప్రాజెక్టుకు ఎక్కడ బెస్ట్ పాయింటో దేవులాడి తుమ్మిడిఎట్టి కింద ప్రాణహిత గోదావరి కలిసినాక ఎండల్లో కూడా నీళ్లు దొరికే ప్రాంతమైంది, కరువులో నీళ్లు దొరికే ప్రాంతమైందని దేవులాడి పట్టుకొని ఇక్కడ మనం ఎక్కడైతే కూర్చున్నామో అక్కడ ఈ ప్రాజెక్టుకు పునాది రాయేసిండు కేసీఆర్.